సంతోషాన్ని నలుగురితో పంచుకున్నా పర్వాలేదు, కానీ బాధలను, బలహీనతలను ఎవరితోనూ పంచుకోకపోవడమే మంచిది. ఎవరితో అయినా బాధ షేర్ చేసుకుంటే తగ్గుతుంది అంటారు, నిజమే. కానీ ఎవరితో పడితే వాళ్ళతో బలహీనతలు, బాధలు పంచుకుంటే కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్టే. అదేంటి అనుకుంటున్నారా? మీతో ఒకరు మంచిగా ఉండొచ్చు, ఆ వ్యక్తి ప్రతిసారి మీతో మంచిగా ఉంటారని నమ్మకమేమీ లేదు. ఎవరితో అయినా కొంత దూరం ట్రావెల్ చేశాకే మీ బాధనైనా సంతోషాన్నైనా పంచుకోండి. ఒకరి గురించి తెలుసుకోకుండా మీ బలహీనతలు చెప్పేయడం కరెక్ట్ కాదు. తెలిసిన వాళ్ళు మోసం చెయ్యరా అనే ప్రశ్న మీలో ఉండొచ్చు, కానీ మనకి ఎంత తెలిసిన వ్యక్తి అయినా మనం కొన్ని విషయాలను బయటపెట్టం. ఎందుకంటే వారిపై మనకు నమ్మకం ఉండదు కాబట్టి. కానీ కొందరిపై మనకి ఎనలేని నమ్మకం ఉంటుంది. బాధను వారితో పంచుకుంటే హాయిగా ఉంటుంది అనిపించవచ్చు. అలాంటి వారితో మీకు ఎక్కువ హాని ఉండదు. కానీ మీకు ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలియకుండా మీ సీక్రెట్స్ షేర్ చేసుకోకండి. నిజమే, బాధలో ఉన్నప్పుడు మనసు కాస్త ఓదార్పును కోరుకుంటుంది. అది మీ పక్కనే ఉన్నవారు ఇస్తారేమో అని మీకు అనిపించి మీ బాధ, బలహీనతల గురించి చెప్పుకోవచ్చు. కానీ మీ పర్సనల్ విషయాలు చెప్పడానికి ఆ వ్యక్తి కరెక్టేనా? అందరూ మంచివారు అనుకోవడం మీ బలహీనత కావచ్చు. కానీ కపటులతో నిండిన ఈ లోకంలో జాగ్రత్తగా వ్యవహరించుకుంటే మీకే ప్రమాదం. కొందరు మీరు బాధలో ఉన్నారని తెలిస్తే తెలివిగా వారి భుజం మీకిస్తున్నట్టు నటిస్తారు. అటువంటి వారితో జాగ్రత్త. అదేంటి, వారు మనకి ఓదార్పునిస్తున్నారు కదా, వాళ్ళతో ప్రాబ్లం ఏంటి అని మీరు అనుకోవచ్చు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, వారు మనకు నిజంగా ఓదార్పునిస్తే పర్వాలేదు, కానీ తెలివిగా మన బలహీనతలు తెలుసుకొని వాళ్ళకి సమయం వచ్చినప్పుడు మిమ్మల్ని మోసం చేస్తే, లేదా మీ బలహీనతలను అడ్డు పెట్టుకొని వారికి అనుకూలమైన విషయాలకు మిమ్మల్ని బలవంతంగా ఒప్పించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు ఎక్కడో ఎందుకు, మన కుటుంబంలో కూడా ఉంటారు. తెలివిగా మన విషయాలు తెలుసుకొని మనకు వ్యతిరేకంగా వాటిని ఉపయోగించేందుకు ట్రై చేస్తారు. మీ కష్టాలు, బాధలు, బలహీనతలు మీ సొంతం అనుకున్న వారితో మాత్రమే పంచుకోండి. ఎవరికి పడితే వారికి మీ బలహీనతల గురించి చెప్తే మీ గొయ్య మీరు తీసుకున్నట్టే. ఇతరులతో మాట్లాడే ముందు మీరు తెలివిగా వ్యవహరించడం నేర్చుకోండి. ఇతరులను నమ్మి మీరు కూడా మోసపోయి ఉంటారు. ఇంకా మీరు అందరూ మంచివారు అని నమ్మితే మీ అంత మూర్ఖులు ఇంకొకరు ఉండరు. మీరు బాగా నమ్ముతున్న వ్యక్తి గురించి మీకు క్లారిటీ లేకపోయినా మీరు మీ విషయాలను చెప్పకండి. మనకి మంచి చేసేవారు ఎవరు, ముంచేవారు ఎవరు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇప్పుడున్న బిజీ లైఫ్లో మన చుట్టూ మనకి నచ్చిన వారు, మనం నమ్మేవారు ఉండరు. అలాంటప్పుడు ఎవరితో పడితే వాళ్ళతో మన బలహీనతలను షేర్ చేసుకుంటాం. అయితే వారు మనకు వ్యతిరేకంగా మన సమాచారాన్ని ఉపయోగించే ప్రమాదం ఉంది. లేదంటే వారు మన బాధలు, బలహీనతలు మరొకరితో పంచుకుంటారు. కాబట్టి వీక్ మూమెంట్లో అయినా సరే మీ గురించి మీరు నోరు విప్పకండి. మీరు మంచివారు కావచ్చు, కానీ మీ చుట్టూ ఉన్న వారంతా మంచివారు కాకపోవచ్చుగా. మీరు నమ్మిన వారితో మీ కష్టాలు పంచుకోండి, అంతేకాని అందరితో పంచుకోవడానికి ఇవేమీ బఠానీలు కాదు, బలహీనతలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. For more interesting videos, please like and subscribe our channel.